బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం కాడ మొన్న జరిగిన తొక్కిసలాటల పాణాలు ఓడగొట్టుకున్నోళ్ళ తల్లిదండ్రులు ఇంటోళ్ళ గోసలైతే మామూలుగా లెవ్వోళ్ళ పాపం. కొడుకు కోసం కొనిపెట్టిన భూమిలో అదే కొడుకు సమాధి కట్టాల్సి వస్తుందని ఒక తండ్రి ఆ బొంద మీద పడి బాధతో ఏడుస్తుంటే, కొడుకు కోరిండని కొత్త బండి బుక్ చేసి బర్త్డే నాడు ఆ గిఫ్ట్ ఇద్దామని ఆశపడితే అనుకోకుండా పానం ఓడగొట్టుకున్న ఆ కొడుకును తలుసుకుంటా శోకం పెడుతున్న తండ్రి స్టోరీ ఇంకోటి. ఇక చూడుర్రి వాళ్ళ గోసలు ఎట్లున్నాయో. చెట్టెంత విరిగిన 20 ఏళ్ల కొడుకు పాపం కానరాని లోకాలకు పోయిండన్న నిజాన్ని 4 రోజులైనా నిజమని నమ్మలేకపోతున్న ఓ తండ్రి ఈయనే. కర్ణాటక రాష్ట్రం బేలూరు తాలూకా కుప్పగోడు కాడ కొడుకు సమాధి మీద పడి తలుసుకుంటా ఏడుస్తున్నాడు. జీవించిన ఈయన కొడుకు పేరు భూమికట. ఇంజనీరింగ్ చదువుతున్నట. పాపం ఒక్కగానొక్క కొడుకట. కొడుకు మంచిగా బతకాలని చెప్పి కోట్ల ఇలువ గల భూమి కొనిపెట్టినట కష్టపడి. కానీ కాలం చూడు ఎట్లా మారిందో. కొడుకు కోసం కొన్న ఆ భూమిల్నే కొంత భాగంలో బొందబెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఈ దేవరాజ్ అన్నది ఇంకో కథ. కొడుకును మంచిగా చదివియాలని 20 ఏళ్ల కిందట పల్లెటూరుకి వెళ్ళి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి పానీపూరి దంద నడిపిస్తున్నట. డాడీ నాకు కొత్త బైక్ కావాలి డాడీ అని ఈ నడమని అడిగితే, మొదలు బండి నడుపుడైతే నేర్చుకో, తర్వాత చూద్దాం తీ అని చెప్పిండట. కొడుకు తెలియకుండా బండి బుక్ చేసి వచ్చే నెల 27 తారీఖు నాడు బర్త్డే గిఫ్ట్ ఇద్దామనుకున్నట. కానీ ఇంతల్ని ఆ కళ తీరకుండానే తొక్కీసలాటల కాలం చేసిండు. ఇక అక్కడి అధికారులు పిలిపించి 25 లక్షల చెక్ ఇచ్చిరట. షిట్ అంతా కొడుకులే పోయినాక ఈ చెక్కులు ఏం చేసుకుంటారు పాపం. ఇట్లా ఆర్సీబీ జట్టుల సంబరాల పేరంటంలో పానాలు ఓడగొట్టుకున్న 11 మంది 11 తీర్ల విషాదాలున్నాయి. కానీ అధికారులదో, ఆర్సీబీ జట్టోలదో, అభిమానులదో, క్రికెట్ బోర్డోలదో, సర్కారోలదో గానీ తప్పెవరిదైనా అన్యాయంగా తల్లిదండ్రులకు అందరికీ తీర్చలేని బాధ కలిగిచ్చిర్రు, మర్చిపోలేని శోకం మిగిలిచ్చిర్రు.